హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. సో అందరికీ మెమరీస్ అంటే గుర్తొచ్చేది ఫొటోస్ అండి. ఎస్, చాలామంది చిన్నప్పటి నుంచి మనకి చాలా మెమరీస్ ఉంటాయి. ఫొటోస్ రూపంలో మనం అందరము చూసుకుని ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఫీల్ అవ్వ కూడా సో రీసెర్చ్ అనేది ఉంటుంది. సో రీసెర్చ్ సబ్మిట్ చేయొచ్చు అనేది ఒక పర్సన్ తీసుకొచ్చారు. ఎవరో కాదు, వరుణ్ గారు. హాయ్ అండి. నమస్కారం మేడం. ఈ ఫోటోగ్రఫీలో ఈ రీసెర్చ్ అనేది వర్డ్ ఫస్ట్ టైం వింటున్నా. బేసిక్లీ నేను ముంబై మీరు ఫోటోగ్రాఫర్ అని తెలుసు, సో హిందీ మూవీస్ కి చేస్తారని చెప్పి తెలుసు. సడన్ గా ఈ రీసెర్చ్ ఏంటి అసలుకి? ఫోటోగ్రఫీకి చాలా అంటే ఓన్లీ వెడ్డింగ్స్ అనేసి కొంచెం చిన్న చూపు చూస్తారు అనమాట, చులకనగా చూస్తారు. సో షాహిద్ కపూర్ గారి గురించి మాకు తెలియని విషయాలు ఏవైనా మీరు చెప్తే బాగుంటుంది. కొంతమంది యాక్టర్స్ ఏంటంటే చాలా సీరియస్ అయిపోతారు కదా, బట్ ఈజ్ వెరీ మీకు బాగా క్లోజ్ డిఓపీస్ అంటే ఇక్కడ ఎవరు తెలుగులో? నాకు చాలా మంది ఉన్నారండి అట్లా. నేను ఒక పర్టికులర్ అని చెప్పలేను కానీ బట్ ఎవ్రీ వన్ లైక్ అన్నయ్యలాగా నన్ను ఓకే, మీరు తెలుగుకి హిందీకి డిఫరెన్స్ ఏం వేరియేషన్ చూసారు? సో ఇక్కడ వన్ మ్యాన్ షో ఎక్కువ ఉంటుంది. సో ఓకే ఫైన్, బట్ మీకు ఈ థాట్ ఇదంతా ఈ బుక్ చేయాలి అని ఎందుకు వచ్చింది? సో ఒక్కసారి మీ రీసెర్చ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్తోనే స్టార్ట్ అయింది అనేసి. సో మనకి ఈ బుక్ చేయడానికి రీజన్ ఏంటంటే మధ్యలో నా పైన ఈ రీసెర్చ్ అంతా కంటిన్యూ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి అటాక్ జరిగింది మ్యామ్. అటాక్ జరిగింది? ఎనికిల నుంచి కొట్టేశారు మ్యామ్ నన్ను. బా. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో అందరికీ మెమరీస్ అంటే గుర్తొచ్చేది ఫొటోస్ అండి. ఎస్, చాలామంది చిన్నప్పటి నుంచి మనకి చాలా మెమరీస్ ఉంటాయి. ఫొటోస్ రూపంలో మనం అందరము చూసుకుని ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి ఫోటోగ్రఫీలో కూడా సో రీసెర్చ్ అనేది ఉంటుంది. సో రీసెర్చ్ సబ్మిట్ చేయొచ్చు అనేది ఒక పర్సన్ తీసుకొచ్చారు. ఎవరో కాదు, వరుణ్ గారు. సో అది ఎలాంటి రీసెర్చ్ అండ్ సో ముంబై నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? సో ఇక్కడ ఏమేమి సబ్మిట్ చేశారు అసలుకి? దీని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. సో చెప్పండి, అసలుకి ఫోటోగ్రఫీలో ఈ రీసెర్చ్ అనేది వర్డ్ ఫస్ట్ టైం వింటున్నా. బేసిక్లీ నేను సో ముంబై మీరు ఫోటోగ్రాఫర్ అని తెలుసు, సో హిందీ మూవీస్ కి చేస్తారని చెప్పి తెలుసు. సో ఏంటి ఇది సడన్ గా ఈ రీసెర్చ్ ఏంటి అసలుకి? అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను మా ఊర్లో నుంచి ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను మ్యామ్. మనకేంటంటే విలేజ్లో ఫోటోగ్రఫీకి చాలా అంటే ఓన్లీ వెడ్డింగ్స్ అనేసి కొంచెం చిన్న చూపు చూస్తారు అనమాట, అంటే చులకనగా చూస్తారు బేసిక్గా చెప్పాలంటే. చాలా ఫీల్డ్లలో ఇప్పుడు మామూలుగా మ్యాథ్స్ కానీ లేకపోతే సైన్స్ కానీ దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మన పేరెంట్స్? బీటెక్ చదవమంటారు లేకపోతే ఎంబీబీఎస్ చదవమంటారు. ఎందుకంటే బికాజ్ ఎప్పటి నుంచో మనకు దానిలో పిహెచ్డి చేసి రీసెర్చ్ పేపర్స్ రాసి పెట్టారనమాట. సో దట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఫ్యూచర్లో వాళ్ళకు తెలుస్తుంది అనమాట, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి అందరికీ. బట్ ఆర్ట్ ఫామ్లో పర్టికులర్గా మన ఇండియాలో చూస్తే చాలా అంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది. బట్ అంటే ఇంపార్టెన్స్ ఎందుకు అన్న, ఇప్పుడు ఫోటోగ్రఫీ కానీ ఆర్ట్ ఫామ్లో ఉండే ఏ ఆర్ట్ ఫామ్కైనా కానీ ప్రాపర్గా పిహెచ్డి చేసి దాంట్లో రీసెర్చ్ పేపర్ ఎవరు సబ్మిట్ చేయరు అనమాట. చేస్తేనే నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుంది, అందరికీ అర్థమవుతుంది అనమాట ఎందుకు ఫోటోగ్రఫీ ఇంపార్టెంట్ అనేది. దాంట్లో ఆర్ట్ ఫామ్లో ప్రతి ఆర్ట్ ఫామ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది జనాల్లో అవేర్నెస్ వస్తుంది. ఇంకోటి ఆర్ట్ ఫామ్కి ఒక వాల్యూ పెరుగుతుంది జనాల్లో. సో ఆ విధంగా నేను అన్ఫ్రేమ్డ్ లైఫ్స్ అనే బుక్ తీసుకురావడం జరిగింది మ్యామ్. సో దీని గురించి బ్యాక్ స్టోరీ చాలా పెద్దది అనమాట. సో మీరు హిందీలో చేశారు కదా, ఏ మూవీస్కి చేశారు, ఏ యాక్టర్స్తో చేశారు? నేను మామూలుగా సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో 3 years పాటు సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాను మ్యామ్. చేస్తున్నప్పుడే ఈ బుక్ చేశాను. అయిపోయిన తర్వాత నాకు ఈ బుక్ వల్లనే ఎంట్రీ ఈజీ అయింది మ్యామ్ బాలీవుడ్లో. అంటే మా సీనియర్స్ వాళ్ళు చాలామంది డిఓపీస్ దీనికి బుక్కి ఫండ్ చేశారనమాట. సో ఫండ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ నా ప్రొఫైల్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి ముందే నేను తెలియడం వల్ల చాలామంది పిలిపించి నాతో మాట్లాడారు అనమాట. సో అట్లా ఫస్ట్ నేను మాట్లాడింది అమిత్ రాయ్ అని ఎనిమల్ సినిమా చూశారు కదా, సో ఆ డిఓపి దగ్గర
ఆ ఫిలిం అయిపోయింది. నెక్స్ట్ ఫిలిం ఆయన షాహిద్ కపూర్‌తో 'దేవా' ఫిలిం చేశారనమాట. దానికి వర్క్ చేశాను. దాంట్లో మా సీనియర్ కూడా ఉన్నారు, తారక్ అని. సో, ఆ ఫిలిం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 'నాగరాజ్ మంజులే' అనేసి బాలీవుడ్‌లో చాలా మంచి డైరెక్టర్ మ్యామ్. ఆయన మరాఠీ ఫిల్మ్ మేకరు. 'ఫ్యాండ్రీ', 'సైరాట్', 'జూన్' ఈ ఫిలిమ్స్ చేశారనమాట. ప్రజెంట్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు విజయ్ వర్మ హీరో గారితో. ఓకే. 'మట్కా కింగ్' అనమాట. సుధాకర్ రెడ్డి దగ్గర నేను సెకండ్ ఏసీగా చేస్తున్నాను అనమాట. ఓకే. నైస్. సో, షాహిద్ కపూర్ గారి గురించి మాకు తెలియని విషయాలు ఏవైనా మీరు చెప్తే బాగుంటుంది. అంటే ఆన్ సెట్స్ గానీ, అంటే తెలుగులో అంటే మా అందరికీ తెలుసు ఎట్లా ఉంటుంది. కరెక్ట్, సో, రెగ్యులర్ ఇంటర్వ్యూలో మేము చూస్తాం కాబట్టి. బట్ హిందీలో ఎట్లా ఉంటారు, ఏంటి అనేది మాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా! అంటే ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి తెలుగుకి బాలీవుడ్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. సో, అక్కడ ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ ఏంటి? నేను తెలుగులో పెద్ద సినిమాలకు వర్క్ చేయలేదు మ్యామ్. బట్ బాలీవుడ్‌లో వర్క్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ అది ఎంట్రీ దగ్గర నుంచే చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుందనమాట. విత్ అగ్రీమెంట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. దాని తర్వాత అంటే నేర్చుకోవడానికి క్యాన్వాస్ చాలా పెద్దగా ఉంటుంది మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, లెర్నింగ్‌కి ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ నాకు అనిపించింది. సో, దాంతోపాటు మా సీనియర్స్ ఉండడం సెట్‌లో చాలామంది ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్‌లో ఉన్నారు. దాని తర్వాత సినిమాట్లో ఉండేవాళ్ళు. బాగా హెల్ప్ చేసేవాళ్ళు నాకు. సో, నా ఫస్ట్ ఫిలిం అది. సో, ఓకే. బాగా లెర్నింగ్‌కి బాగా హెల్ప్ అయింది నాకు సో, బేసిక్‌గా. ఫస్ట్ ఫిల్మే మీరు షాహిద్ కపూర్ గారితోనా? అది అంటే షాహిద్ కపూర్ నా ముందరే ఉండేవాళ్ళు బేసిక్‌గా. సో, రోజు మాట్లాడతాను. నేను మార్కింగ్ ఇస్తా ఆయనకు ప్రాపర్‌గా కెమెరా మూవ్‌మెంట్ చెప్పేవాడిననమాట నేనే. ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని. సో, హి ఈజ్ వెరీ అంటే ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే చాలా స్పెషల్‌గా ట్రీట్ చేస్తారనమాట పర్సన్స్‌ని. అంటే రోజు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఎంత సీరియస్ ఉన్నా గానీ క్యారెక్టర్ అంటే కొంతమంది యాక్టర్స్ ఏంటంటే చాలా సీరియస్ అయిపోతారు కదా! వచ్చి కెమెరా బట్ హి ఈజ్ వెరీ చిల్‌గా ఉంటారనమాట. కూల్‌గా ఉండి పక్కకొచ్చి ప్రాపర్‌గా మాట్లాడారు. మనం చెప్పినా వినేసి ప్రాపర్‌గా మూవ్‌మెంట్ తీసుకుంటారనమాట. ఓకే. సో, ఈస్ గ్రేట్ సో, యాక్టర్. ఎనీ ఫన్నీ మూమెంట్? ఫన్నీ మూమెంట్ అంటే, అంటే సార్ చాలా ఫన్నీ చేస్తారనమాట. అంటే షూటింగ్‌లో టేక్ అయిపోయిన వెంటనే ఫుల్‌గా జోక్స్ చేస్తారనమాట. దాంట్లో ఎక్కువ ఉండేదనమాట. అంటే డిపెండ్స్ అపాన్ ద సిట్యుయేషన్. ఓకే. మార్కింగ్ అంటే మీరు ఈ ప్లేస్‌లో నుంచోవాలని మీరు ముందే మార్కింగ్ ఇస్తారా? అవును మ్యామ్. అంటే ఇక్కడ కెమెరా మూవ్‌మెంట్ చెప్తామనమాట. ఇక్కడ నుంచి ఈ మూవ్‌మెంట్ వెళ్తుంది కెమెరా ట్రాక్‌లో. సో, ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్‌మెంట్ అనేసి. ఓకే. ఈ స్పేస్ నుంచి ఇక్కడి వరకు మాత్రమే కరెక్ట్. అక్కడ ఉండాలి. అంతే కదా! కరెక్ట్. సో, ఓకే. ఫైన్. బట్ మీకు ఈ థాట్ ఇదంతా ఈ బుక్ చేయాలి అని ఎందుకొచ్చింది? సో, ఒక్కసారి మీ బుక్. దిస్ ఈస్ ద బుక్ అనమాట. యెస్. సో అన్‌ఫ్రేమ్డ్ లైఫ్స్. సో, నాకు అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ట్రాన్స్‌జెండర్ కూడా ఉన్నారు కదా! కరెక్ట్ మ్యామ్. కరెక్ట్. యెస్. కరెక్ట్. అంటే ఈ బుక్ ఐడియా ఎట్లొచ్చిందంటే మ్యామ్ నేను ఇక్కడ జేఎన్‌ఎఫ్‌యూలో ఫోటోగ్రఫీ చదివాను. హ్మ్. అంతకుముందు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ రైటర్ మ్యామ్ యాక్చువల్‌గా. ఓహ్! మీ ఫాదర్ రైటరా? ఆ! ఓకే. సో, బుక్స్ రాసేవాళ్ళు. అంటే బుక్స్ అంటే మ్యాగజైన్స్‌కి దానిలకు రాసి పంపించేవాళ్ళు. బట్ మా ఇంట్లో ఏంటంటే బుక్స్ ఎక్కువుంటాయి మ్యామ్. సో, చిన్నప్పటి నుంచి చదివిపిచ్చేవాళ్ళు బుక్స్ బాగా. ఓకే. సో, 10థ్‌లో అంటే నేను ఈ ఫీల్డ్‌లోకి రావడానికి రీజన్ ఏంటంటే 10థ్‌లో కొన్ని బుక్స్ చదివి 'నాదీరా' అనేసి ఒక బుక్ సారా అబూబకర్ గారు రాశారు. దాని తర్వాత మళ్ళీ చలం గారు, బుచ్చిబాబు గారు, కేశవరెడ్డి ఇవి బండి నారాయణ స్వామి, వేంపల్లి గంగాధర్ ఆ రైటర్స్ అందరి ఇన్‌ఫ్లూయెన్స్ ఉండేదనమాట. సో, దానివల్ల ఈ ఫీల్డ్‌లోకి రావాలి అని ఇంటర్ తర్వాత నేను గ్రాడ్యుయేషన్ కూడా ఫైన్ ఆర్ట్స్‌లోనే చేశాను. ఫోటోగ్రఫీలో చేశాను ఓకే. అనమాట. ఫోటోగ్రఫీలో ఇక్కడ జేఎన్‌ఎఫ్‌ఏయు అని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. ఓకే. దాంట్లో చదివాను నా 4 ఇయర్స్ పాటు. సో, అప్పుడే నాకు అంటే మెయిన్ నాకు చిన్నప్పటి నుంచి సినిమాల పైన ఉండేది మ్యామ్ ఇంట్రెస్ట్. బట్ ఫోటోగ్రఫీ అనేది ప్యూర్‌లీ ఆర్ట్ ఫార్మ్ అనమాట. ఓకే. సో, దాని తర్వాత నేను ఆహ్, అప్పటి నుంచే ఉండేదనమాట. ఫిల్మ్ స్కూల్‌కి వెళ్ళాలి అనేసి. ఓకే. ఇక్కడ ఫోటోగ్రఫీ అయిపోయిన వెంటనే విశ్వనాథ్ దగ్గర జాయిన్ అయ్యా అన్నయ్య దగ్గర. సో, అన్నయ్య 'గామి', 'మను' ఆ ఫిలిమ్స్ చేశారనమాట వర్క్. ఓకే. 'గామి'కి మీరు వర్క్ చేసారా? నేను కొన్ని రోజులు చేశాను. బట్ 'ఆకాశ వీధుల్లో' అనే ఒక సినిమాకైతే చేశాను మొత్తం అన్నయ్య దగ్గర. ఓకే. సో, అన్నయ్య ఫస్ట్ టీచర్ అని చెప్పొచ్చు నాకు. ఓకే. దాని తర్వాత ఎస్ఆర్ఎఫ్టీలో సీట్ వస్తే సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అక్కడికి వెళ్ళా అనమాట. హ్మ్. హ్మ్. వెళ్ళేటప్పుడు మనకు ఓరియంటేషన్‌లో ఒక 7 డేస్ ఓరియంటేషన్ కోర్స్ జరుగుతుంది మ్యామ్. వాళ్ళే టీచ్ చేసి అంటే ఫస్ట్ ఎగ్జామ్
ఉంటుంది రిటర్న్. అది క్వాలిఫై అయితే నెక్స్ట్ ఓరియంటేషన్ కోర్స్ ఉంటుంది. దాంట్లో వాళ్ళే టీచ్ చేసి మనకు డైలీ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. దాంట్లో నేనొక్కడినే ఫోటోగ్రఫీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చా అనమాట. సో, నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, వాట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ టు క్యాప్చర్ ఇన్ ఫోటోగ్రఫీ అనేసి. సో, ఈ బుక్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయితదనమాట. రీసెర్చ్ అనేది మనకేంటంటే, ఒక క్వెషన్ నుంచి స్టార్ట్ అయ్యి దానికి ప్రాపర్ ఆన్సర్ మనం డిరైవ్ చేస్తామనమాట. సో, ఆ క్వెషన్ నన్ను అడిగినప్పుడు ఇంటర్వ్యూలో నేను హ్యూమన్ లైఫ్ గురించి కొన్ని హైదరాబాద్‌లో నేనిక్కడ తీసిన ఫోటోస్ అన్నీ సబ్మిట్ చేశా అనమాట. అక్కడ మా మ్యామ్ మళ్ళీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం హ్యూమన్ లైఫ్ గురించే ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే నాకు నాకొక డ్రీమ్ వచ్చేది నా చిన్నప్పటి నుంచి ఏంటంటే మనది యూనివర్స్ చాలా పెద్దది కదా! సో, దాంట్లో మనం ఎన్నో గ్యాలక్సీస్ ఉంటాయి. దాంట్లో మనది మిల్కీ వే గ్యాలక్సీ చాలా చిన్నదనమాట. దాంట్లోనే అంటే దాంట్లో 9 ప్లానెట్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఎర్త్‌లో ఉన్నాం. సో, నా ఒపీనియన్ ఏంటంటే మనిషి ఈ గ్యాలక్సీలోకొచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో గ్యాలక్సీలోకి వెళ్తారేమో అనేసి. బేసిక్ చిన్నప్పటి నుంచి ఆ డ్రీమ్ ఉండేదనమాట. ఓకే. ఓకే. సో, మన చిన్నప్పుడు సైన్స్‌లో అట్లే చదువుతాంగా మేము. బట్ మనము ఒక కొన్ని లైట్ ఇయర్స్ పడుతుంది నెక్స్ట్ గ్యాలక్సీకి వెళ్ళాలన్న ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. మనం ప్లానెట్స్ టు ప్లానెట్సే వెళ్ళట్లా. సో, నా ఒపీనియన్ ఏంటంటే కానీ ఒక మనిషి అనేవాడు ఇక్కడికొచ్చిండనుకోండి మ్యామ్, ఈ గ్యాలక్సీలో ఎర్త్‌కొచ్చాడు. సో, ఇక్కడ తిరిగేసి వెళ్ళిపోతాడు గదా! సో, ఎంతో మనం ఒక కొత్త ప్లేస్‌కి పోయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయితాం. ఇప్పుడు తాజ్‌మహల్ దగ్గరో, లేకపోతే ప్యారిస్‌లో ఎక్కడికో వెళ్లారనుకోండి మీరు, కొంచెం హ్యాపీగా తిరిగేసి వెళ్ళిపోతారు గదా! బట్ మనిషి గూడా భూమి మీదకి అందుకే వచ్చారు గదా! ఎవ్వరికైనా గానీ టైమ్ లిమిట్ ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తున్నారు చూడండి, తనంతకు తనే ఐరన్ వాల్స్ కట్టుకొని మనమే అంతా ఈ సొసైటీని కన్‌స్ట్రక్ట్ చేసాం. బట్ మనమే బాధపడుతుంటాం అన్ని విషయాల్లో. అంటే నో వన్ ఈస్ హ్యాపీ. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట మొత్తం. కానీ బట్ మనం ఇంకా చాలా ఆర్టిస్టిక్‌గా చాలా చూడొచ్చనమాట. మనలోనే మనము చాలా క్రియేట్ చేసామనమాట. క్యాస్ట్, రిలీజియన్ అంటే మనిషికి మనిషికి బౌండరీస్ క్రియేట్ చేసాం. ఒక స్టేట్‌కి వెళ్ళకూడదు, ఒక కంట్రీకి వెళ్ళకూడదు అనేసి చాలా. సో, ఆ మనిషిలోనే చాలా క్వెషన్స్ ఉంటాయన్నమాట. సో, ఆ క్వెషన్స్‌లో నుంచే నా రీసెర్చ్ మొదలైందనమాట. అంటే ఫోటోగ్రఫీకి మనిషికి ఉండే రిలేషన్‌షిప్ చెప్తూ నాది స్టార్ట్ అయిందనమాట. సో, అందుకే నాకు హ్యూమన్ లైఫ్ అనేది మోస్ట్ ఎక్సైటింగ్. ఎందుకంటే ఆ క్వెషన్ మార్క్స్ ఉంటాయి మనిషిలో, ఆ బాధలు గాని, అంటే అప్ అండ్ డౌన్స్ అవన్నీ. సో, అంత డీప్‌గా ఉంటుంది ఒక హ్యూమన్ ఫేస్ అనేది. సో, దాన్ని క్యాప్చర్ చేయాలి అన్నదే నా కోరిక. అది నా రీసెర్చ్ మెటీరియల్‌కి ఇదే నేను ఫస్ట్ క్లాస్‌లో చెప్పా అనమాట అందరి ముందర. చెప్తే మా మ్యామ్ ఏమన్నారంటే, "ఇట్స్ వెరీ నైస్ ఐడియా. సో, వై కెనాట్ యూ పబ్లిష్ ఎ రీసెర్చ్ పేపర్" అనేసి చెప్పారు. నేను ఫోటోగ్రఫీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను గదా! సో, అందుకని విత్ ఫోటోగ్రాఫ్స్. నేను ఇది కూడా ఫోటోగ్రాఫ్స్ కూడా నేను ఏం చేశానంటే మ్యామ్, సెల్యులార్‌లో క్యాప్చర్ చేయడం మొదలుపెట్టా. నేను ఇక్కడ జేఎన్‌ఎఫ్‌లో ఉన్నప్పుడు మొత్తం మనకు డిజిటల్ అయిపోయింది బేసిక్‌గా. హ్మ్. కానీ నేను అక్కడ ఎస్ఆర్ఎఫ్‌టేకి వెళ్తే అక్కడ ఫిల్మ్ ఉంది మ్యామ్ ఇప్పుడు ఇంకా ప్రెజెంట్. ఇప్పటికి ఫిల్మ్ యూజ్ చేస్తారండి? చేస్తున్నారు మ్యామ్ యాక్చువల్‌గా. అంటే ఫస్ట్ క్లాస్ ఫిల్మ్‌తోనే మొదలవుతుందనమాట. ఓకే. మీరు స్టార్టింగ్ క్లాసెస్ స్టార్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు క్లాస్ అంతా. మనకి ఆ బ్లాక్ అండ్ వైట్ టైమ్‌లో ఆ! ఇలా ఫిల్మ్స్ చూస్తూ కరెక్ట్. ఉండేవాము. కరెక్ట్. కరెక్ట్. ఆ! ఆ ఫిల్మ్స్ ఇప్పటికి ఇప్పటికి క్లాసెస్‌లో యూజ్ ఉన్నాయి. చేస్తారు. ఇప్పటికి ఉన్నాయి మ్యామ్. మా దాంట్లో ఫస్ట్ దాని దగ్గర నుంచే మొదలుపెడతారనమాట ఓకే. మీ క్లాస్ క్లాసెస్. స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్లాక్ అండ్ ఉన్నాయి. వైట్ ఫిల్మ్ నుంచి స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. సో, దాని నుంచి మొదలైనప్పుడు కొంచెం నాకు ఆ మీడియం గూడా చాలా ఎక్సైటింగ్ అనిపించిందనమాట. చిన్నప్పుడు నా ఫిఫ్త్ క్లాస్‌లో అనుకుంటా నేను కొనుక్కుందాం అనుకున్నా ఫిల్మ్ కెమెరా మా డ్యాడీని అడిగి. ఫిఫ్త్ మా క్లాస్‌లోనే. ఆ! అప్పుడు మా డ్యాడీ ఏమన్నాడంటే, "ఒక 6 మంత్స్ ఆగు కొత్తది కెమెరా కొనిస్తా" అన్నారనమాట. మా డ్యాడీ కొనిచ్చే లోపల ఫిల్మ్ వెళ్ళిపోయింది. డిజిటల్ వచ్చేసింది మొత్తం. సైబర్ ఓకే. షాట్ అని చిన్న కెమెరా కొనిచ్చారు. సో, అప్పుడు ఇంక లేదు ఫిలిం. నేనిప్పుడు మళ్ళీ ఎస్ఆర్ఎఫ్‌టేకి వెళ్ళినప్పుడు చూసా అనమాట. ఓకే. అప్పుడు వెరీ ఎక్సైటెడ్ అనమాట ఫిలిం అన్నది. ఫైన్. ఫైన్. తెలుగులో మీరు చూసిన ఫస్ట్ హీరో అంటే ఎవరు? అంటే ఎవరికి వర్క్ చేశారంటే 1 డే అయినా, 2 డేస్ అయినా మీరు చెప్పారు కదా! సమ్ డీఓపీ నేను దగ్గర. ఆహ్, అందరూ అంటే మోస్ట్‌లీ అన్ని షూటింగ్స్‌కి వెళ్తుంటి. బికాజ్ ఆఫ్ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ గానీ, లేకపోతే సినిమాటోగ్రాఫర్స్ మా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల చాలామంది నాకు సర్కిల్ ఉండడం వల్ల ప్రతి హీరో షూటింగ్‌కి వెళ్తుంటా అనమాట. ఓకే. సో మీకు బాగా క్లోజ్ డీఓపీస్ అంటే ఇక్కడ ఎవరు తెలుగులో?
నాకు చాలామంది ఉన్నారండి. అట్లా నేను ఒక పర్టిక్యులర్ అని చెప్పలేను గానీ, బట్ ఎవ్రీవన్ లైక్ అన్నయ్యలాగా నన్ను నేను అన్నయ్యలాగా ట్రీట్ చేస్తా చాలామందిని. సో, వెరీ క్లోజ్. మా ఎస్ఆర్ఎఫ్‌టి నుంచి గూడా వచ్చినోళ్ళున్నారు. జ్ఞానశేఖర్ గారున్నారు. 'బలగం' సినిమా ఉంది కదా! వేణు ఆచార్య ఈజ్ మై సీనియర్ అనమాట. ఓకే. తను గూడా మాకు బాగా క్లోజ్ అనమాట. చాలా బావుంటుంది. తనే నన్ను కొంచెం ఇక్కడ వద్దు అంటే ఇక్కడికంటే ముందు లెర్నింగ్ అనేది అక్కడ ముంబైలో బావుంటుంది. పెద్ద క్యాన్వాస్ ఉంటుంది. సో, యూ గో అండ్ అని కొంచెం ఇన్‌స్పైర్ చేసి పంపించారనమాట అప్పుడు. సో, 'బలగంలో' చూస్తే చాలా బావుంటుంది. కరెక్ట్. పల్లెటూరు వైబ్స్ కానీ, కరెక్ట్. కరెక్ట్. విలేజ్‌లో ఎలా ఉంటారు కరెక్ట్. ఏంటి, ఆ ఫ్రేమింగ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ గాని చాలా బాగా చూయించారు కరెక్ట్. యాక్చువల్‌గా కరెక్ట్. చెప్పాలి అంటే కరెక్ట్. గనక. సో, మై ఫేవరెట్ అన్నయ్య ఇస్ లైక్ ఇక్కడ ఎస్ఆర్ఎఫ్ నుంచి వచ్చి ఇక్కడ 'బలగం' లాంటి సినిమా ఇప్పుడు చాలామంది వచ్చారు. ఇప్పుడు తెలుగులోకి మా సీనియర్స్ అందరూ ఎస్ఆర్ఎఫ్‌టి నుంచి. ఓకే. సో, సూన్ చాలామంది పేర్లు మీరు వినొచ్చనమాట. హుహు. సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్. ఓకే. ఇంకా ఏ హీరోతో వర్క్ చేసుంటారు? మీరు 'గామి' కాకోకుండా ఇంకా ఆ! ఏదో మూవీ చేశారని 'గామి'కి నేను ఫుల్ చేయలేదండి. కొంచెం అదే కొన్ని అన్నయ్యతో షెడ్యూల్ పాటు వెళ్ళేవాడిని షూటింగ్‌కి అంతే. బట్ చాలా అన్ని ఫిలిమ్స్ నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళనమాట. అన్ని షూటింగ్స్‌కి వెళ్ళేవాడిని తెలుగులో. సో, అందరిని చూసేవాడిని. బట్ ఎవ్రి హీరో ఇన్‌స్పైర్ చేస్తారనమాట. బేట ఈ వార్స్ అవన్నీ పక్కన పెడితే బట్ ఎవ్రి హీరో హాస్ యూనిక్ నేను వెళ్ళి చూస్తున్నప్పుడు అనిపించేది. ఎంత ఇన్‌స్పైరింగ్ అసలు వాళ్ళ జర్నీ గాని, షూట్‌లో వాళ్ళు కష్టపడే బాలీవుడ్‌లో నేను చూస్తుంటేగా మ్యామ్ ఆ కాల్ షీట్స్ అన్నీ కంప్లీట్‌లీ డిఫరెంట్. 1:00 టు నైట్ ఆఫ్టర్‌నూన్ 1:00 టు నైట్ 1 ఏఎం 1 నైట్ 1:00 వరకు ఉంటుంది. అసలకి అర్ధరాత్రి 1:00కి వాళ్ళు ఆ మూడ్‌లో ఉండి అదంతా చేయడం అన్నది రియల్లీ గ్రేట్ థింగ్ ఓకే. యాక్చువల్లీ. మీరు తెలుగుకి, హిందీకి డిఫరెన్స్ ఏం వేరియేషన్ చూసారు ఫోటోగ్రఫీలో? అక్కడేంటంటే అంటే నేను తెలుగులో పెద్ద ఫిలిమ్స్‌కేమి వర్క్ చేయలేదు. బట్ బాలీవుడ్‌లో ఏంటి అంటే ఆల్మోస్ట్ మనకు ప్రెషర్ తగ్గుతుంది మ్యామ్ డీఓపీస్‌కి. కంపేర్ టు సౌత్‌లో. హ్మ్. సౌత్‌లో ఏంటంటే ఒక డీఓపీ ఇక్కడ గ్యాఫర్స్ ఉండరనమాట. లైటింగ్‌కి సెపరేట్‌గా టీము. డీఓపీయే డిజైన్ చేయాలనమాట. అన్ని లైటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ తనే వర్క్ చేయాల్సొస్తది. సో, ఇక్కడ వన్ మ్యాన్ షో ఎక్కువుంటదనమాట. తనే అన్నీ కష్టపడాల్సొస్తదనమాట. అక్కడ ముంబైలో ఏంటంటే కొంచెం కంఫర్టబుల్‌గా టీమ్స్ ఉంటాయన్నమాట ప్రాపర్‌గా. సో, కొంచెం మోర్ ఇంటూ క్రియేటివ్ థాట్స్ పైన ఎక్కువ పెట్టొచ్చు. దాన్ ఈ లేబర్ పైన కంటే అన్నీ చూసుకోవడం గూడా. ఇక్కడేంటంటే మన దగ్గర అంత మ్యాన్ పవర్ ఇవ్వరు. బికాస్ ఆఫ్ బడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. 2 చూసుకోవాలి డీఓపీ. బట్ అక్కడ మీకు మోర్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ! అండ్ ఇంకా మంచిగా టైమ్ ఉంటుంది. మేబీ మీరన్నట్టు కరెక్ట్. 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 క్రియేటివ్‌గా కరెక్ట్. చేసుకోవడానికి. కరెక్ట్. దేనికి దానికి అన్నీ సెట్ చేసేస్తే టీమ్స్ ఉంటే మేబీ ఈజీ టు వర్క్ ఉంటుంది ఆ! కదా అందరికి. అక్కడ సో, నేను మొన్న ఒక అంటే నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఒక ఫిల్మ్ చేశాను మ్యామ్ ఇక్కడ డీఓపీగా హుహు. 'బ్రోకెన్ ఫ్లూట్' అనేసి. ఏం సినిమా? 'బ్రోకెన్ ఫ్లూట్' ఓకే. అది 'చాయ్ బిస్కెట్‌లో' ఉంటుంది. ఛానల్ 'చాయ్ బిస్కెట్' ఉంది కదా! వాళ్ళే ఓకే. రిలీజ్ చేశారనమాట ప్రజెన్స్‌తో. సో, అది మేము ఒక 3 మంత్స్ రెయిన్‌లోనే షూట్ చేసామనమాట. ఓహ్! ఆ! సో, ఇక్కడ వికారాబాద్ ఫారెస్ట్ ఉంటుంది గదా! అక్కడంతా షూట్ చేశాం. దాని తర్వాత ఇంక నేను ఎస్ఆర్ఎఫ్‌టిఏ వెళ్ళిపోయా అనమాట. వెళ్ళిపోయి బుక్ అంతా చేసుకుంటూ వచ్చా అనమాట. ఈ బుక్ చేయడానికి రీజన్ ఏంటంటే, మధ్యలో నా పైన ఈ రీసెర్చ్ అంతా కంటిన్యూ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి అటాక్ జరిగింది మ్యామ్. అటాక్ జరిగింది. అటాక్. నా పైన అటాక్ జరిగింది. అదే అంటున్నాను. ఆ! మీ మీద అటాక్ ఆ! సీరియస్‌గానా? సీరియస్‌గా. అంటే నేను అంటే ఒక స్ట్రీట్‌లో వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే అంటే నేనేం చేస్తానంటే ఫోటోగ్రఫీ ఒక ఏరియాని చూజ్ చేసుకున్నాననుకోండి. దాని మీద స్టడీ చేసి అక్కడికి వెళ్ళి ఆ కల్చర్‌ని అదంతా స్టడీ చేసిన తర్వాతే షూట్ చేస్తా అనమాట. ఆ రోజు డైరెక్ట్ వెళ్ళా అనమాట. వెళ్ళి జస్ట్ చూస్తున్నా ఒక చిన్న బాబు పిలుచుకుపోయాడనమాట. మా అన్నయ్య పిలుస్తున్నాడు అనేసి. అక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఫికాడే అనేసి తను ఇథియోపియా కంట్రీ. సౌత్ ఆఫ్రికా వాళ్ళది. ఓకే. మా దాంట్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. తను నేను కలిసి వెళ్ళామనమాట. ప్రతిరోజు వెళ్తూ ఉంటామనమాట స్ట్రీట్ ఓకే. ఫోటోగ్రఫీకి. సో, నేను వెళ్తే నన్ను ఆ బాబు పిలుచుకుపోయాడు. ఒక పెద్ద పర్సన్ ఉన్నాడు. ఎనికిల నుంచి కొట్టేశారు మ్యామ్ నన్ను. బా! కొడితే నేను కళ్ళు తిరిగి కింద పడ్డా. అన్‌కాన్షియస్ అయిపోయా. ఒక 10 మినిట్స్ తర్వాత లేసి చూస్తే మొత్తం మసకగా కనపడుతుంది. బట్ మొత్తం నా కెమెరా, ఫోను నా బ్యాగ్ అంతా, పర్స్ అంతా తీసి అన్నీ కింద పడ్డాయి. మా ఫ్రెండ్ ఏడుస్తున్నాడనమాట. తనకు ఇంగ్లీష్ రాదు.
అసలుకి ఆ బెంగాలీ అస్సలు రాదు అనుకోండి. ఓకే. సో, ఇంకా అట్లా జరిగిన తర్వాత డిసైడ్ అయ్యామనమాట. ఇట్లా అంటే మా కాలేజీ వాళ్ళకి ఫోన్ చేయండి అని గట్టిగా చెప్తే వాళ్ళొచ్చారు. మా కాలేజీ వాళ్ళొచ్చి తీసుకొని వెళ్ళిపోయారనమాట. దాని తర్వాత తెలిసిందేందంటే అక్కడ కొంచెం ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ల్యాండ్స్‌లో ఏవో చేస్తున్నారు. మేము గవర్నమెంట్ తరపు నుంచి వచ్చాము అనేసి. బట్ ఆ 1 మంత్ నాకు ట్రామా ఉండింది మ్యామ్. అంటే భయపడ్డా బాగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా చేతిలో కెమెరా ఉండేది. సడెన్‌గా ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ నన్ను పిలిపించారనమాట. పిలిపించి కొంచెం ఆహ్, చెప్పారనమాట. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లకు 'లియానో డావిన్సీ' దగ్గర నుంచి 'రెంబ్రాండ్' వరకు ఎవ్వరికైనా గానీ 'రఘురాయ్' ఇండియాలో ఉండే ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఆయన దగ్గర నుంచి అందరికీ ఇవన్నీ జరిగింటాయి యాజ్ యూజువల్. బట్ మనం అక్కడి నుంచి ఆహ్, ఏం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ అనేసి. సో, అప్పుడు నాకు ఆయన నా వర్క్ అంతా చూసి 'వై కెనాట్ యూ పబ్లిష్ ఎ బుక్' ఇది ఓన్లీ కాలేజ్‌లో రీసెర్చ్ పేపర్ కాకుండా పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకొనొచ్చి ఎందుకు పబ్లిష్ చేయలేవు అంటే దెన్ ఐ స్టార్టెడ్. దాని తర్వాత నాకేమని తెలిసిందంటే ఒక బుక్‌ని పబ్లిష్ చేయాలంటే ఆల్మోస్ట్ మనకు ఒక 50, 60 లాక్స్ ఖర్చవుతాయి మ్యామ్. ప్రాఫిటబుల్ బుక్స్ చేయాలంటే. ఓహ్! సో 50, 60 లాక్స్ ఆహ్, అవుతదా? ఇప్పుడు ఇదంతా అవ్వలేదు. నేను ఓకే. చాలా తక్కువలోనే చేసాము లాక్స్‌లో. బిలో 10 లాక్స్‌లోనే చేసాము. ఈ పేపర్ క్వాలిటీయే ఇది జర్మన్ నుంచి మౌంట్ బ్లాంక్ ఎక్స్‌ట్రా వైట్ అని స్పెషల్ పేపర్ మ్యామ్. ఇది ఓకే. 100 ఇయర్స్ ఉంటుంది మనకు. మోర్ దాన్ 100 ఇయర్స్. ఇది పెయింటింగ్ పేపర్ అనమాట. దీని థిక్‌నెస్ 180 జీఎస్ఎం అనమాట. సో, ఇది వెరీ స్పెషల్ బైండింగ్ కూడా అంత జీఎస్ఎంకి స్పెషల్‌గా చేశారనమాట. సో, దానికోసం ఇప్పుడు ఇది లాక్స్‌లో ఉందా అండి మ్యామ్. బుక్కు? బుక్ అంటే ఒక బుక్ కాదు మ్యామ్. ఓకే. ఒక 200 బుక్స్ దాకా. ఓకే. ఆ! సో, నేను ఇందాక మిమ్మల్ని కూడా అడిగాను. సో, దీనిలో ట్రాన్స్‌జెండర్ కూడా మీరు చూయించారు. కరెక్ట్ మ్యామ్. సో, ఎందుకు వాళ్ళ లైఫ్ కూడా ఏమన్నా ఎక్స్‌పోజ్ చేయాలనా? బట్ వాళ్ళెందుకు చూయించారు? నాకు బుక్ చూడంగానే నాకు అదే అనిపించింది. వెరీ న్యాచురల్ యాక్చువల్లీ. సో, నాకు ఈ ఈ ఎస్పెషల్‌గా ఈ బాబు పిక్చర్ చూసినప్పుడు నాకు ఓకే. చాలా అనిపించింది యాక్చువల్లీ. అంతా న్యాచురల్‌గా అనిపించింది. కరెక్ట్. బుక్‌లో అన్నీ చాలా ఆర్ట్ ఫార్మింగ్‌గా కరెక్ట్. అంటే చాలా దగ్గరగా మనిషి హార్ట్‌కి చాలా దగ్గరగా చెప్పాలి అంటే గనక ప్రతిదీ మీరు ఇది ఒక పిక్చర్. ఇలా కరెక్ట్. తాగి పడిపోయినట్లే కదా ఆ! ఇది? అంతే. యెస్. కానీ అక్కడ ఐ గూడా ఉంది గదా! డిఫరెంట్ వరల్డ్స్‌లోకి వెళ్తున్నాడు అనేసి. ఈ వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్‌లోకి. తాగేసినోళ్ళందరూ వేరే వరల్డ్‌కెళ్తారంటారా? సో, ఎవ్రీథింగ్ ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్క యూనిక్. మ్యామ్. చాలా అంటే చాలా బావుంది. థాంక్స్. ఇట్స్ ఈ గ్రేట్ థింగ్. యాక్చువల్‌గా ఇంత ఖర్చు పెట్టి బేసిక్‌గా అందరూ అంటారు, మంచిగా ఇంజినీరింగో, ఇంకొక దాని మీదో చేస్తే మంచి ఇది ఉంటుంది. బట్ మీరు ఫోటోగ్రఫీ తీసుకున్నారని ఎవరు అడగలేదా? చిన్నప్పటి నుంచి నాకు ప్రెషర్ ఉండేది మ్యామ్. అంటే ఇంటర్ నుంచి నేను ఇంటర్‌లో కూడా 90% ఉండేది నా స్కోరు. ఓకే. ఎన్ఆర్ఐ అకాడమీ అని గుంటూరులో హాస్టల్‌లో చదివా. సో, ఓకే. నాకు ఎంసెట్‌లో కూడా 10,000 వచ్చింది. వెరీ హ్మ్. ఈజీగా వస్తది బీటెక్ వాళ్ళకైతే బేస్ ఓకే. తీసుకుంటే గిన. సో, మా పేరెంట్స్‌కి అసలకి ఇష్టం ఉండేది కాదు. మా డ్యాడీ లిటరేచర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం అర్థం చేసుకున్నారు. సో, మా అమ్మ అయితే ఎప్పుడూ కన్విన్స్ అవ్వదనమాట. ఇప్పుడు వరకు అమ్మలు ఎప్పటికి కన్విన్స్ అవ్వరు. బేసిక్‌గా అంటే ఈ సో, ఆర్ట్ ఫార్మింగ్ గురించి అదంతా ఆర్ట్ వాళ్ళకి ఫార్మింగ్స్ తెలియదు. సో, గురించి ఏమంటుంటారు మీ మదర్ జనరల్‌గా? మా అమ్మ అసలకి అంటే చాలా కష్టపడి మమ్మల్ని అంటే ఒక విలేజ్ నుంచి తీసుకొనొచ్చి టౌన్ వరకు తీసుకొనొచ్చింది మ్యామ్. అక్కడ చదివిపిద్దామని తనే కష్టపడ్డదనమాట. సో, ఇప్పటికీ స్టిల్ టుడే నా కోసం అంటే ఇప్పుడు పోయినప్పుడు అటాక్స్ జరుగుతుంటాయి కదా! మొన్న షూట్ చేస్తున్నప్పుడు కూడా నేను ఇట్లా టేబుల్ జరిపాను. జరిపితే పాముంది మ్యామ్. సడెన్‌గా ఓహ్! ఇట్లాంటివి జరుగుతుంటాయి షూటింగ్‌లో. మా అమ్మ పూజలు తెగ చేస్తుంటది. మా డ్యాడీ నమ్మడు గానీ, బట్ ఎప్పుడన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్‌లు అటాక్ జరిగినప్పుడు, అట్లా ఏమన్నా జరిగినప్పుడు అనుకుంటా అనమాట. బికాస్ ఆఫ్ మా మదర్ బ్లెస్సింగ్స్ వల్లనే పూజలు అంత గట్టిగా సేవ్ అవుతున్నారు. సేవ్ అవుతున్నా. బయటకొస్తున్నారనుకుంటారా? సో, దానివల్ల మేజర్‌గా మా మమ్మీ సో, తినకుండా మరి మీది ఉపవాసాలు చేసి జనరల్‌గా మరి ఇప్పుడు ముంబై వాళ్ళకి ఫోటోగ్రఫీలో ఇన్‌కమ్ ఎట్లా ఉంటుంది? తెలుగులో ఇన్‌కమ్ ఎట్లా ఉంటుంది? ఒక ప్రాజెక్ట్‌కి వాళ్ళు ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తారు? ఒక డీఓపీకి అండ్ ఆహ్, వాట్ ఎవర్ టీమ్ మొత్తానికి? అక్కడ ఎలా ఉంటుందంటే మ్యామ్ అంటే తెలుగులో అయినా గానీ, అక్కడైనా గానీ క్రియేటివ్ దాంట్లో మీరు గూడా ఆర్టిస్ట్ కాబట్టి ఎట్లుంటుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆర్టిస్ట్ పర్టిక్యులర్‌గా. సో, సినిమాట్లో ఏంటంటే
ఆ డిఓపి సక్సెస్ని బట్టి మోస్ట్లీ తను ఏ వర్క్ చేశారు అనేసి మోస్ట్లీ అసలు బయటికి రావు మ్యామ్ ఫైనాన్షియల్ థింగ్స్ అనేది. మాకు శాలరీ బేస్డ్ ఉంటుంది. మీకు నేను శాలరీ బేస్డ్. సో ఇప్పుడు వీటికి కూడా డిఓపిస్ కూడా అగ్రిమెంట్స్ ఉంటాయండి బాలీవుడ్లో ఇట్లా? అసిస్టెంట్ వాళ్ళకి కూడా మా సెకండ్ ఏసీగా చేస్తే నేను కూడా అగ్రిమెంట్స్ చేయాలి మ్యామ్. ప్రాపర్గా ఉంటుంది అనమాట విత్ అవునా? అగ్రిమెంట్స్. ఇక్కడ యాక్చువల్గా అగ్రిమెంట్లో ఏముంటుంది మాకు చెప్పండి. యాక్చువల్గా మాకు తెలియదు. అంటే ఇన్ని డేస్ ఇక్కడే వర్క్ చేయాలని ఉంటుందా, బ్రేక్ చేయకూడదని ఉంటుందా, ఎట్లా ఉంటుంది అసలు అగ్రిమెంట్స్ అంటే? ఫస్ట్ అగ్రిమెంట్ వచ్చేసి మనకు స్క్రిప్ట్ బయటికి వెళ్ళకూడదు అనేసి ఒక మనకు కూడా స్క్రిప్ట్ వస్తుంది కాబట్టి చదవాలి కాబట్టి ఆ అగ్రిమెంట్ చేపిస్తారన్నమాట. అది ఎన్ఓసి దాని గురించి. దాని తర్వాత మళ్ళీ ఎన్ని డేస్ అనేది ఒక 3 మంత్సా లేకపోతే 6 మంత్స్ షూట్ ఉందనుకో 6 మంత్స్కి అగ్రిమెంట్ జరుగుతుంది అనమాట మనతో ప్రాపర్గా విత్ లాయర్ ఎవ్రీథింగ్ జిఎస్టీ కట్ చేసుకొని ప్రతిదీ ఉంటుంది. మా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎలా ఉంటుందో అంటే ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు ఏంటంటే బ్లాక్ మనీ రొటేట్ అవుతుంది ఇలా అనుకుంటారు కానీ బట్ నథింగ్ ఎల్స్. ఎంత వైట్ అంటే ఇండస్ట్రీలో విత్ జిఎస్టీ కట్ చేసుకొని 18% యూ విల్ గెట్ ద మనీ. ఓకే, మీకు వచ్చే అమౌంట్లో కూడా 18% జిఎస్టీ కట్ అయ్యే వస్తుంది. సో ప్రొడ్యూసర్స్ కూడా ఆఫ్టర్ సినిమా అయిపోయిన తర్వాత దే పే హ్యూజ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అసలుకి ఇండస్ట్రీ నా ఒపీనియన్ ఏంటంటే సినిమాని కొంచెం మిగతా ఫీల్డ్ వాళ్ళు కొంచెం తక్కువ చేసి చూస్తారు కదా. సినిమా రిలీజ్ అయినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కానీ దాని తర్వాత సినిమా అనేటప్పుడు కొంచెం తక్కువ చూస్తారు. బట్ వీఆర్ పేయింగ్ మోర్ ట్యాక్స్ కంపేర్ టు అదర్ పీపుల్. అంటే ఈ సినిమా ఆర్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీఆర్ మోర్ అన్నమాట. అంటే మనం కడుతున్న ట్యాక్స్ కానీ హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు సినిమా వాళ్ళు ఎక్కువ కడుతున్నట్టు అంటే ఇప్పుడు మీ శాలరీస్ నుంచి కూడా జిఎస్టీ కట్ అవుతుంది. సో ఇప్పుడు అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ శాలరీ నుంచి జిఎస్టీ కట్ అవుతుంది. అండ్ సో మళ్ళీ సినిమాకి కూడా పే చేయాల్సి ఉంటుంది కదా కంపల్సరీ మ్యామ్. కానీ ప్రొడ్యూసర్స్ అయితే ఇంకా బాగా చెప్తారు. బట్ ఐ మీన్ బట్ అదే కానీ తెలుగులో ఉంటుంది ఇట్లా అంతే అగ్రిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి మ్యామ్. అంటే అసిస్టెంట్స్ వరకు ఉండకపోవచ్చు బట్ డిఓపిస్కి అందరికీ నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు తెలుగులో ఫంక్షనింగ్. జస్ట్ నేను కొంచెం ఇండిపెండెంట్ ఫిలిమ్స్కే వర్క్ చేశాను అనమాట. మేజర్ ఫిలిమ్స్కి వర్క్ చేస్తాను బట్ బాలీవుడ్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఫెయిర్ అనమాట, ఫెయిర్ అండ్ క్లియర్. సో బాలీవుడ్లో ఇప్పుడు అంటే ఎవరైనా సరే హిందీ అనగానే మనం చాలా మూవీస్ చూస్తూ ఉంటాం. కంగనా గారి కానీ ఇలాంటి అన్ని మూవీస్ చూసినప్పుడు అనిపిస్తుంటుంది అంటే ఏమీ లేకోకుండా బ్యాక్గ్రౌండ్స్ లేకుండా ముంబైలో చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ చెప్తారు. యా మ్యామ్. నేను ఎట్లా ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ముంబైలో మీరు చెప్పండి. మ్యామ్ నేను ఎస్ఆర్ఎఫ్టీ అయిపోయిన వెంటనే అంటే కలకత్తా నుంచి వెళ్ళాను అనమాట. కలకత్తా మనకి ఏంటంటే కొంచెం మిడ్ రేంజ్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మీకు రెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ముంబైలో వచ్చేసి మీకు ఎవ్రీథింగ్ ముంబై ఏంటంటే ల్యాండ్ చాలా తక్కువ మ్యామ్. అంటే ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో ముంబైని ఎక్స్పాండ్ చేయలేము అనమాట. ఉండే ల్యాండే అనమాట, బిల్డింగ్స్ కానీ అవన్నీ. సో స్పేస్ అంతే కానీ జనాలు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ముంబైకి వస్తూనే ఉంటారు కదా సంవత్సరం. సో ఆ స్పేస్ ఉండేది అంతే కాబట్టి రెంట్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంటాయి ప్రతి ఇయర్ అనమాట. సో వెరీ ఎక్స్పెన్సివ్ మ్యామ్. లిటరల్లీ 1 RK అని ఉంటుంది. ఇంత రూమ్ అనుకోండి బేసిక్గా సేమ్ మనం షూట్ చేస్తున్న రూమ్ ఇదే ఒక 35,000 ఉంటుంది మ్యామ్ పర్ మంత్. సో దట్ ఎక్స్పెన్సివ్ ముంబై. ఇంకా డిపెండ్స్ అపాన్ ద ఏరియా నేను చెప్తున్నది. నేను ఉండేది అంధేరిలో వర్సోవా అనే ఏరియాలో ఉంటాను అనమాట. సో బీచ్ పక్కనే ఉంటుంది. సో అందుకని అంధేరి చాలా దీంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అదే మెయిన్ స్పాట్ అనమాట. మనకి షూటింగ్స్ కూడా గోరేగావ్, అంధేరి ఇటువైపే జరుగుతుంటాయి అనమాట. సో మోస్ట్లీ జనరల్గా ముంబైలో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే ఒక మంచి లగ్జరియస్ ప్లేస్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే ఎంత ఉంటుంది? మ్యామ్ టూ కాస్ట్లీ నాకు తెలిసి. అంటే సినిమా వాళ్ళకి ఏంటంటే వెళ్ళి ఇక్కడ నుంచి అంటే మా ఎస్ఆర్ఎఫ్టీ నుంచి వచ్చి చేసే వాళ్ళకైతే సీనియర్సే సపోర్ట్ చేస్తారు మ్యామ్ మోస్ట్లీ. అంటే స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళ రూమ్స్లోనే ఉండి కొంచెం వర్క్ కూడా వాళ్ళ అంటే ఏంటంటే జూనియర్స్ కదా ఆల్రెడీ క్యాంపస్లో చూసి ఉంటారు మమ్మల్ని. సో దట్ వాళ్ళు ముందు వచ్చేసి వాళ్ళే రూమ్స్ తీసుకుంటారు, మాకు కూడా కొంచెం అకామిడేషన్ ఇచ్చి. సో దట్స్ హౌ వి ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ అనమాట. బికాస్ ఆఫ్ ఎస్ఆర్ఎఫ్టీ కొంచెం ఆ లైన్ ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గానే ఎంట్రీ ఉంటుందన్నమాట. సో మా సీనియర్స్ ఉండడం వల్ల. ఓకే, సీనియర్స్ ఉండడం వల్ల మీకు కొంచెం ఈజీ ఈజీ. అది మీకు డ్రీమ్ అంటే ఈ హీరోతో నేను చేయాలి అంటే ఎవరికైనా సరే ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో అట్లా మీకు ఇలాంటి ఈ హీరోతో చేయాలి అని ఇట్లా ఏమైనా డ్రీమ్ ఉందా ఎవరికైనా? ఎప్పుడైనా సరే నేను ఒక డిఓపిగా ఈ హీరోతో ఒక షూట్ చేయాలి, ఒక మూవీ తీయాలి అని చెప్పేసి
నాకు మామూలుగా అంటే చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అనమాట. ఇంట్లో మా డ్యాడీకి గూడా పెద్ద మా సో, అందుకు చిరంజీవి గారిని ఒక్కసారైనా నా కెమెరాలో షూట్ చేయాలని కోరికనమాట. సో, అదొకటి. బట్ నేనేంటంటే మా డ్యాడీ కథలు రాస్తారు మ్యామ్ యాక్చువల్‌గా. సో, ఈ బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ నేనే ఒక ఓన్ స్క్రిప్ట్ రాసుకొని సినిమా చేయాలి అనేసి మా డ్యాడీ కోరికనమాట. ఆ ఓహ్! ప్లానింగ్‌లో ఉన్నా అనమాట నైస్. ప్రెజెంట్. నైస్. నైస్ అండి. ఇంకా మీ ఇంట్లోనే రైటర్ ఉన్నారు. మీ ఇంట్లోనే ఆ! డీఓపీ ఆ! ఉన్నారు. హాఫ్ ఆఫ్ ది వర్క్ మీ దగ్గరే అయిపోతుంది గదా! కరెక్ట్. ఇంకోటి వేంపల్లి గంగాధర్ అనేసి ఒక రైటర్ ఉన్నారు. ఆయన చాలా మంచి సాహిత్య అకాడమీ రైటర్. ఆయన గూడా నాకు మంచి క్లోజ్ మెంటర్ లాగా ఆయన గూడా. ఈ బుక్‌కి కూడా మనకు హరిచరణ్ గారు అనేసి ఆయన హాలీవుడ్‌లో ప్రొడ్యూసర్ మ్యామ్. ఓహ్! హరిచరణ్ గారు ఆ! హాలీవుడ్‌లో ఆ! ప్రొడ్యూసర్. ఓకే. ఆయనే ఫోర్‌వర్డ్ కూడా రాసింది ఆయనే అన్నమాట బేసిక్‌గా. ఓకే. ఇదో ఇక్కడంతా రాసింది ఆయనే హరిచరణ్ ప్రసాద్ గారు. హరిచరణ్ ప్రసాద్ ఆ! గారు. యెస్. సో, ఈయన ప్రొడ్యూసర్ మ్యామ్ యాక్చువల్‌గా. తెలుగులో ఓకే. 2 ఫిలిమ్స్ చేశారు. ఓహ్! ఏ మూవీస్ 'ఉష్' చేశారండి? అనే ఒకటి డైరెక్షన్ చేశారు. 2019లో వచ్చింది. హ్మ్. 2009లో 'అరుంధతి' టైంలో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 'కమలి' అనేసి ఒకటి షూ ఆయన ప్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. ఇప్పుడు హాలీవుడ్‌లో వాళ్ళ డాటర్ అపూర్వ చిత్ర గారు అనేసి తను 'జాయ్‌లండ్' ఫిలిం చేశారనమాట ప్రొడ్యూస్. పాకిస్తానీ ఫిలిం. హ్యూజ్ సక్సెస్ అయింది వరల్డ్‌లో. ఓహ్! దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా ఫిలిమ్స్ ఉన్నాయి వాళ్ళ లైనప్. వాళ్ళు కూడా నైస్. వన్ ఆఫ్ ద క్రౌడ్ ఫండింగ్ నేను స్టార్ట్ చేశాను మ్యామ్. యాక్చువల్లీ నా దగ్గర డబ్బులు లేక చెప్పాను కదా! అవును. లాక్స్‌లో అయితుంది అనేసి. అవును. సో, ఆల్మోస్ట్ 10 లాక్స్ వరకు అవ్వాలి అంటే మోస్ట్‌లీ నేను ఒక లోన్ తీసుకున్నా హాఫ్ ఆఫ్ ది అమౌంట్. ఓకే. లోన్ లోన్ తీసుకొని మరి ఇదంతా చేసారండి మీరు? అంటే ఎందుకంటే చెప్పానుగా మ్యామ్. ప్యాషన్ ఎవరి ప్యాషన్. ఇంకోటి ఎవరు ఇండియాలో ఈ ఆర్ట్ ఫార్మ్ పైన రీసెర్చ్ పేపర్స్ రాయకపోతే నెక్స్ట్ జనరేషన్‌కి దాని వాల్యూ తెలీదు. ఇంకా కొన్ని జనరేషన్స్ గూడా ఇప్పుడు ఏఐ వస్తుంది. అట్‌లీస్ట్ వి హావ్ టు బి ఇప్పుడైనా స్టార్ట్ చేస్తే సమ్‌వన్ సో దట్ ఆర్ట్‌కి గాని, ఫోటోగ్రఫీకి గాని సొసైటీలో ఇంపార్టెన్స్ తెలుస్తది అన్న ఉద్దేశ్యంతోనే నేను కూడా నా ఓన్ మనీ లోన్స్ పెట్టి మరీ చేయడం జరిగింది. దాని తర్వాత కొంచెం జనాల నుంచి కూడా చాలా ఈ డీఓపీస్, ఫోటోగ్రాఫర్స్ దగ్గర నుంచి, ఫిల్మ్ స్కూల్స్ నుంచి, ఆర్టిస్ట్‌ల నుంచి చాలామంది నాకు సపోర్ట్ చేశారనమాట. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాలామంది. 'సూర్యగంటి' గారని ఒక డాక్టర్ ఉంటారనమాట అమెరికాలో. హి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆహ్, అంటే బ్యాక్ బోన్ ఫర్ ద బుక్ అని చెప్పొచ్చు. ఓహ్! నైస్. నైస్. ఫండింగ్ యాక్చువల్లీ అంతా వాళ్ళ వల్లనే హెల్ప్ అయింది. ఇట్స్ గుడ్ అండి. ఇట్స్ గుడ్. దాంతో బుక్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ అయింది బుక్. ఇప్పుడేంటంటే ఈ బుక్ ఫస్ట్ బుక్ హనురావుపూడి గారు డైరెక్టర్ ఉన్నాడు గదా! ఇప్పుడు హ్మ్. 'ఫౌజీ' తీస్తున్నారు అవును. 'ప్రభాస్‌తో'. ఫౌజీ. ఆయన కొన్నారు మ్యామ్. దాని తర్వాత మళ్ళీ ఆయన ఫస్ట్ పిలిపిచ్చి ఆఫీస్‌కి ఆయనే 10,000 ఇచ్చి బ్లెస్సింగ్స్ లాగా దాని తర్వాత నాగశ్విన్ గారు, దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ వాళ్ళ ఆఫీస్‌కి పిలిపిచ్చారు. వాళ్ళ అన్నయ్య వచ్చారు బుక్ లాంచ్‌కి. ఓకే. హ్మ్. సందీప్ రెడ్డి వంగ గారు ఆ! అట్లా ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ తెలుగులో ఉండేవాళ్ళు వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళి బుక్ ఇయ్యడం జరిగింది. అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని చాలామంది ఫుల్ సపోర్ట్ చేశారు మ్యామ్ యాక్చువల్‌గా ఇంటర్నెట్‌లో. నాగశ్విన్ గారు తీసుకున్నారా బుక్? పంపించాం యాక్చువల్‌గా. సో, హి వాస్ వెరీ అంటే ఆయన అడిగి తెలుసుకున్నారనమాట కలకత్తా గురించి. ఆయన ఎప్పుడు వారణాసి వెళ్తారంట. బట్ కలకత్తా ఎప్పుడు రాలేదంట. బట్ దాని గురించి ఒక 1 అవర్ పాటు అడిగారనమాట. కలకత్తా ఎలా ఉంటుంది? హిస్టారికల్‌గా బ్రిటిషర్స్ రూల్ చేశారు కదా! ఫస్ట్ వచ్చి. సో, దాని గురించి అంతా అడిగారనమాట. ఇలా నా ఇమేజెస్ అన్నీ చూసి ఇన్ డీటెయిల్ అడిగారనమాట. ఈ ట్రాన్స్‌జెండర్ గురించి ఆయన గూడా అడిగారనమాట. సేమ్ మీరు అడిగినట్టే. ఎందుకు వీళ్ళనే తీసావు ఫస్ట్ కవర్ ఫోటో అనేసి. నేనప్పుడు చెప్పుకుంటూ వచ్చా ఆయనకి. ఎట్లా అంటే మ్యామ్ చిన్నప్పటి నుంచి నేను చెప్పా గదా! రీసెర్చ్ అనేది ఒక క్వెషన్ మార్క్‌తోనే స్టార్ట్ అయింది అనేసి. సో, మనకి పుట్టినప్పుడు మదర్ గురించి, ఫాదర్ గురించి తెలుస్తుంది. ఎందుకంటే బట్ ఈ ట్రాన్స్‌జెండర్‌ల గురించి మనకు తెలీదు. ఎందుకంటే ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది చిన్నప్పటి నుంచి వీళ్ళ గురించి. సో, మనకేదైతే తెలియదో దాని గురించి మనకొక చిన్న భయం గానీ, ఒక క్వెషన్ మార్క్ ఉంటుందెప్పుడు. నేను ఫస్ట్ టైమ్ ఇంటర్‌కి గుంటూరుకి ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు భయమేసేది మ్యామ్ వీళ్ళొస్తున్నారు అంటే అసలకి. ఓకే. చేతిలో చిల్లర పెట్టుకొని మరీ ఉండేవాడిని. అంటే డబ్బులు పెట్టుకొని వాళ్ళొస్తేనే ఇచ్చేయాలి. అంటే భయమనమాట. సో, ఫస్ట్ టైమ్ కలకత్తాలో నేను ట్రైన్‌లో అంటే రైల్వే స్టేషన్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నా. ఒక చిన్న బాబుది ఫోటో తీస్తున్నా అనమాట. ఆ టైంలో వీళ్ళందరూ వచ్చారనమాట. వచ్చి నాతో చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ టైమ్ అంత మాట్లాడి ఒక
ఒక బాండింగ్ లాగా అనిపించింది. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఒక ప్యూర్ స్మైల్ కనపడ్డదనమాట. అంతవరకు నాకు వాళ్ళకొక క్వెషన్ మార్క్ ఉండేది. అది పోయింది. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో చూసాను అని చెప్పొచ్చనమాట. సో, దానివల్ల ఆ ఫోటోగ్రాఫ్‌లో ఒక ప్యూర్ స్మైల్ ఉంటుందనమాట. సో, దట్స్ ద ఓకే. ఐకానిక్ ఫోటోగ్రాఫ్. ఓకే. సూపర్ అండి. యాక్చువల్లీ చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు థ్యాంక్ మాకు. యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఒక్క విషయం ఏంటంటే, ఈ బుక్ అన్ని అన్‌ఫ్రేమ్డ్ లైఫ్స్ అనేది ఇప్పుడు మన ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని లైబ్రరీస్‌లో వీఆర్ ప్లేసింగ్ మ్యామ్. ఇక్కడ ఒక 10 యూనివర్సిటీస్‌లో ప్లేస్ చేసాము. ఉస్మానియా, ఓకే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సాలార్జంగ్ మ్యూజియం అట్లా ఇంపార్టెంట్ ప్లేసెస్‌లో అన్నిట్లో మనము ఈ బుక్ అంతా ప్లేస్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న చాలామంది వెళ్ళి అవును. చదవచ్చు. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండియాలో రీసెర్చ్ టైప్ అంటే రీసెర్చ్ మెటీరియల్ కాబట్టి చాలా మందికి ఇన్స్పైర్ నెక్స్ట్ జనరేషన్ కూడా చేయొచ్చు. డెఫినెట్‌గా ఇట్స్ ఎ ట్రూ అండి. మీరు ఇంత కష్టపడి క్రౌడ్ ఫండింగ్‌తో, ఇంతమంది సపోర్టింగ్‌తో, ఇంత పెద్ద డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ గారు లాంటి వాళ్ళు, అండ్ నాగేశ్విన్ గారు, ఇంకా చాలామంది డైరెక్టర్స్ దగ్గర మీరు సపోర్ట్ తీసుకొని మరి అలాంటి వాళ్ళకే నచ్చింది అంటే డెఫినెట్‌గా చాలామంది రీసెర్చ్‌కి చాలా యూజ్ అవుతుంది. సో, చాలా లైబ్రరీస్ కూడా దీన్ని ప్లేస్ చేస్తున్నారండి. అన్‌ఫ్రేమ్డ్ లైఫ్స్ టైటిల్ కూడా చాలా బాగా అనిపించింది. నిజంగానే వాళ్ళ లైఫ్‌కి ఒక ఫ్రేమింగ్ అనేది ఉండదు కదా! ఉండదు. ఎటంటే అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడంటే అక్కడ సో ఉండరు. సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫోటోగ్రఫీ అంటే మ్యారేజ్ ఫోటోగ్రఫీయో, ఇంకొక ఫోటోగ్రఫీయో అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది ప్యాషనెటిక్‌గా ఉంటారు. వాళ్ళ జాబ్స్ కూడా చాలా లీవ్స్ పెట్టుకొని మరి చాలా ఫారెస్ట్‌కి వెళ్తుంటారు. చాలా ఫోటోగ్రఫీస్ తీస్తూ ఉంటారు. అండ్ నాకు కరెక్ట్ టర్మ్స్‌లో చెప్పడం రాకపోవచ్చు కానీ బట్ చాలా మంది అట్లా చేస్తూ ఉంటారు. సో మీరు చూడొచ్చండి. సో ఇలాంటిది రీసెర్చ్‌కి మనకి చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ గారు. థ్యాంక్ యూ. సో ఇది ఇలా ఈరోజు ఇంటర్వ్యూ అండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తుండండి బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.